అంతా నీ బిడ్డకు ప్రసాదింపచేయండి. ఇదిగో నీకు ముందుగా నేను వెలుచు మెట్టలుగా ఉన్నటువంటి పర్వతములను సహా సరాలము చేయుదునని సెలవిచ్చావు. ఆ విధముగా ఆయన మార్గములను సరాలము చేయండి. ఇదిగో నా తండ్రి, నిన్ను నేను ఎంచుకుని వాడు, ప్రజలలో ఒకరిని నేను ఎంచుకుందును, అతనిని గొప్ప చేయుదును, అతనిని నాయకుడుగా చేయుదునని సెలవిచ్చావు. ఆ విధంగా ప్రభువా ఆయన ఎంచుకున్నారు, నాయకుడుగా చేశారు. తిరిగి మా ప్రభువా రాబోనటువంటి 24వ సంవత్సరం జరగబోనటువంటి ఎన్నికలలో తిరిగి నాయకుడిగా ఆయనను ఎంచుకొని అభిషేకించి బలపరచుకున్నట్టుగా చేయించినటువంటి ఈ యాత్రను దిగ్విజయము చేయండి. ప్రజలందరి యొక్క ఆత్మాభిమానమును పొందినట్టుగా కృప దయచేయమని, జరగనైన కార్యమంతటిని మీ ఆధిపత్యంలో జరిగించమని తల్లిని దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగనోది, పిల్లన గ్రోవుని చల్లగనోది ఎల్ల ప్రజలు చేరి, ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి. దేవుని మహాకృపలో ఒక వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటున్నాం. 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41, 9-10 వచనములు. భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రభునందు ప్రియులారా,
ఈ మధ్యాహ్నపు వేళ దేవుని యొక్క ఆశీర్వచనం ఏమనగా, ట్రస్ట్ ఇన్ గాడ్, ప్రభునందు విశ్వాసం ఉంచటం, ట్రూత్ సత్యమును అనుసరించటం, ట్రావెల్ ప్రయాణము చేయటం. ట్రస్ట్, ట్రూత్ అండ్ ట్రావెల్, ఈ మూడు పాటించినప్పుడు ట్రయంఫెల్ ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాము. ప్రతి క్షణము, ప్రతి ఒక్క స్థలములోనూ, సందర్భం ఏదైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతూ సత్యమును అనుసరిస్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు యాత్రను దేవుడు దిగ్విజయం చేస్తాడు. ఆయన వెన్నంటి నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్నాడు. ఆయన యొక్క ఆపన్న హస్తము ఎల్లవేళలా మీకు తోడుండి అడుగుపెట్టు ప్రతి స్థలములో ఆనందోత్సాహాలతో, ఆశీర్వచనాలతో, అనేక జనావళి మధ్య అలంకరించబడుతూ మునుముందుకు మీ దీవెనలు అనేక మందికి ఏ విధంగా మీరు చేసిన మేలులు ముందుకు సాగినవో అదే జ్ఞాపకాలతో నానాటికి బలాభివృద్ధి పొందుతూ ఆశీర్వాదమును అనుభవించుదురుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారులారా, మరి ముఖ్యంగా శ్రీ వైఎస్ కుటుంబ సభ్యులుగా తల్లి విజయమ్మ గారికి, మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి పక్షాన విజయముతో కూడిన శుభములు తెలియచేస్తున్నాను. కీర్తిశేషులు